మీ పిల్లల్లో మీరు ఎప్పుడన్నా గమనించారా? పిల్లలు ఎప్పుడూ ఒకే పనిని చేయడానికి రిపిటీటివ్‌గా చేయడానికి చూస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ఏవన్నా చూస్తున్నారనుకోండి. సేమ్ వీడియో మళ్ళీ రైమ్స్ వీడియో గానీ, ఏవన్నా సాంగ్స్ గానీ మళ్ళీ మళ్ళీ రోజు అదే వీడియో చూస్తూ ఉంటారు. మనమైతే ఇరిటేటెడ్‌గా ఫీల్ అవుతాం. బట్ వాళ్ళకి ఏ ఇరిటేషన్ లేకుండా కంటిన్యూయస్‌గా అదే వీడియో చూడమన్నా చూస్తారండి. సో ఇది ఎందుకు చూస్తారు అని చెప్పి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? జనరల్ గా పిల్లల్లో ఈ యాక్టివిటీ అన్నది రిపిటేటివ్ గా చేయడం అన్నది బ్రెయిన్ కి చాలా మంచిది అని చెప్పి సైంటిస్ట్ చెప్తున్నారండి. ఎందుకంటే చిల్డ్రన్ లో రిపిటేటివ్ గా థింగ్స్ చేయటం వల్ల వాళ్ళకి ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది, లేదంటే నెక్స్ట్ గేమ్ లో ఏం జరుగుతుంది అని చెప్పి బ్రెయిన్ లో ఒక ఫీడ్బ్యాక్ ఉంటదండి. సో వాళ్ళు ఈజీగా కనిపెట్టగలరు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి. అదే మనం వాళ్ళకి పదే పదే న్యూ థింగ్స్ ని నేర్పించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ మీద స్ట్రెస్ అన్నది ఎక్కువగా పడిద్దంట. పిల్లలు ఒక ఏజ్ కి వెళ్ళిన తర్వాత న్యూ థింగ్స్ తెలుసుకుంటే క్రియేటివిటీ పెరిగిద్ది. బట్ చిన్న పిల్లల్లో రిపిటేటివ్ గా ఇలాంటి పనులు చేయటం వలన వాళ్ళకి ఒక సేఫ్ ఫీలింగ్, సెక్యూర్ ఫీలింగ్, అంటే నెక్స్ట్ న్యూ థింగ్స్ తెలుసుకొని లైక్ వాళ్ళ బ్రెయిన్ మీద ప్రెషర్ పడకుండా అదే విధంగా వాళ్ళకి ఒక బ్రేక్ అన్నది ఇచ్చినట్టు అవుతుంది. ఎలా కాన్స్టెంట్ గా న్యూ థింగ్స్ తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో వాళ్ళు ఇలా రిపిటేటివ్ గా థింగ్స్ చేయటం వల్ల వాళ్ళ బ్రెయిన్ కి మనం ఒక బ్రేక్ ఇచ్చినట్టు ఉంటది అనమాట. సో నెక్స్ట్ టైం మీ పిల్లలు ఎప్పుడన్నా ఇలాగే రిపిటేటివ్ గా థింగ్స్ చేస్తుంటే, లేదంటే గేమ్స్ ఆడుతున్నా గానీ రిపిటేటివ్ గా సేమ్ ఒకటే వీడియో రిపిటేటివ్ గా చూస్తున్నా గానీ మీరు ఒక ప్రాబ్లం లేనంత వరకు దాన్ని సేఫ్ గా ఫీల్ అవ్వచ్చండి. మనకి ఇరిటేషన్ ఉన్నా గానీ వాళ్ళకి అది చూడటంలో మైండ్ అనేది రిలాక్స్డ్ గా ఉంటదంట. ఆటిజం ఉన్న చిల్డ్రన్ లో అయితే ఇది చాలా ఇంటెన్స్ గా ఉంటది అని కూడా సైంటిస్ట్ చెప్తున్నారండి. సో దిస్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ లెర్నింగ్ అండ్ ఎమోషనల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండి.